అధ్యక్ష, వేదిక మీద ఉన్న మిత్రులు, సభకు హాజరైనటువంటి మిత్రులందరికీ నా అభినందనలు. పూర్వ విద్యార్థుల వేదిక తరఫున మారేడుమిల్లి ఎన్కౌంటర్ వ్యతిరేకంగా నిరసన సభగా దీన్ని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతున్నది. ఇంతకుముందే చెప్పారు, 2 సంవత్సరాలు కగారు పేరిట 700 మంది చంపబడ్డారు. మావోయిస్టు నాయకత్వం, ఆదివాసీ. దీనికి ఒక టార్గెట్ మార్చ్ 2026 టార్గెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అమిత్ షా పెట్టి ఏరివేత అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఓపెన్గా ప్రకటించి చేస్తున్నటువంటి దుర్మార్గం. సభ్య సమాజం ఖండించాల్సినటువంటి అంశం. ఒక టార్గెట్ పెట్టి ఓపెన్గా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను, వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతుంటే, ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చంపేస్తాం, లొంగండి లేదంటే చంపేస్తాం అనేటువంటి ఈ రాజకీయ చర్చ అనేటువంటిదే ఇది ఒక నాగరికత సంబంధించినటువంటిదా, అనాగరికతన, ఒక ఆధునిక ఆటవికత అనేటువంటిదే ఇక్కడ కనిపిస్తున్నది. మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ వాడు గాజా మీద దాడులు చేస్తూ వేలాది మందిని చంపినటువంటిది ఒక సభ్య సమాజం అంగీకరించలేనటువంటి విషయం. ఇక్కడ కూడా దాని పోలినటువంటి వ్యవహారమే ఇక్కడ ఇది సాగుతున్నది. అందుకే ఇది ఖండించడం అనేటువంటి సబ్జెక్ట్ కాదు. ఇలాంటి దుర్మార్గాన్ని ఎట్లా అడ్డుకోవాలా, మనం ఒక మీటింగ్ పెట్టి, ఒక సభ పెట్టి, మనం ఇది సరి అయింది కాదు అని ఖండించినంత మాత్రాన ఇది ఆగేటువంటి దిశలో లేదు. దీన్ని అడ్డుకోవడం అనేటువంటిదే దీనికి రాజకీయంగా పరిష్కారం అనేటువంటిదే ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే 2 సంవత్సరాల సంది చర్చ జరుగుతున్నది. 1 సంవత్సరం సంది మనం ఆలోచిస్తున్నాం. శాంతి చర్చల కమిటీ ఏర్పడ్డది, వాళ్ళు విజ్ఞప్తి చేశారు, మావోయిస్టులు చర్చలకు సిద్ధమయ్యారు, సీజ్ ఫైర్ ప్రకటించమని కోరితే ప్రభుత్వం ఏకపక్షంగా ఉంది. మరి అనేక సెక్షన్స్తో నార్త్ ఈస్ట్ పోరాట ఆదివాసీ లిబరేషన్స్ వాళ్ళ అందరితో కూడా చర్చలు జరిపినటువంటి భాగం ఉంది. ఇలా పాకిస్తాన్తో చర్చలు జరిపినటువంటి భాగం ఉంది. అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వాలను రాజకీయంగా కూల్స్తామనేటువంటి సందర్భాలు, ఈ దేశం నుంచి విడిపోతామనేటువంటి వాళ్ళను కొన్ని రాజకీయ చర్చ జరిపినప్పుడు ఈ దేశంలో కొన్ని మౌలికమైనటువంటి విషయాలను ప్రజల ముందట ఉంచి ప్రభుత్వంతో రాజీ లేనటువంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళతో చర్చలు జరపడానికి ప్రభుత్వానికి అడ్డున్నటువంటిది ఏమున్నది. ఇంతకుముందు కూడా చర్చలు జరిగాయి, 2004లో చర్చలు జరిగాయి. మరి ఆ చర్చలు అప్పుడు దానికి రాజకీయంగా అనేక విషయాలు లేవనెత్తబడ్డాయి. భూమి సమస్యనే కేంద్రంగా లేవనెత్తబడినటువంటి అంశం ఉన్నది. ఈ దేశంలో ఒక అసమానత ఎట్లా ఉన్నది, ఈ సమాజం ఎట్లా ఉన్నది, ఈ దేశంలో ఉన్నటువంటి అంతరాలు ఎట్లా ఉన్నాయి, ఈ దేశంలో ఉన్న సమస్యలు ఏంటి అనేటువంటిది 2004లో ఒక రాజకీయ చర్చ ప్రభుత్వంకు, కమ్యూనిస్టు విప్లవకారులకు, మావోయిస్టులు, ఆనాడు జనశక్తి వాళ్ళకి మధ్యన చర్చ జరిగింది. అలా అందరూ పాల్గొన్నటువంటిది. మరి మరొకసారి చర్చ చేయడంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఓపెన్గా సీజ్ ఫైర్ మావోయిస్టుల నుంచి వచ్చిన తర్వాత
ఒక దిక్కు శాంతి చర్చల కమిటీ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ప్రజాస్వామిక సెక్షన్స్ వీధుల్లోకి వచ్చి అడుగుతున్నప్పుడు సీజ్-ఫైర్ ప్రకటించి ప్రభుత్వం రాజకీయంగా దీన్ని చర్చించడానికి ఉన్నటువంటి ఆటంకం ఏంటి? ఇంకే ప్రభుత్వం చూస్తున్నటువంటిది ఇది శాంతి భద్రతల సమస్యనే తప్ప రాజకీయ సమస్య కాదు. రాజకీయ సమస్యగా దీన్ని చూడడం లేదు. అంతేకాకుండా ఏరివేత అనేటువంటిది ఒక వైఖరి అనేటువంటిది టార్గెట్ పెట్టి ఏరివేత అనేటువంటి వైఖరి తీసుకోవడం అనేటువంటిదే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఉన్నది. ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉన్నది. 12 సంవత్సరాల సంది వాళ్ళకు ఒక ఎజెండా. ఆ ఎజెండాను అమలు చేస్తూ సూటిగా వాళ్ళు ఈ దేశంలో మైనారిటీల పట్ల ఒక వైఖరి, మావోయిస్టుల లేకపోతే కమ్యూనిస్టు విప్లవకారుల పట్ల వైఖరి, ఈ దేశంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే ఆ పోరాటాల మీద వైఖరి అనేటువంటిది స్పష్టంగా అణిచివేయడం తప్ప దీనికి ఒక రాజకీయమైనటువంటి పరిష్కారాలు చూపిస్తామనేటువంటి వైఖరి ప్రభుత్వాలకు లేదు. అంటే ప్రభుత్వం అనేటువంటిది ఏకపక్షంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఒక 50 సంవత్సరాల సంది మనం నక్సల్బరి శ్రీకాకుళ గోదావరి లోయ ఉద్యమాలు, నక్సల్బరి వసంత మైగ గర్జన నుంచి ఇప్పటి వరకు ఈ పోరాటాలను మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఈ పోరాటాలు ఈ దేశంలో అనేక సమస్యలను వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోకుండా అణిచివేసేటువంటి రాజకీయ వైఖరే కలిగి ఉన్నది. ఇది ఈ ఆన్స్లాట్ కన్నా ముందు కూడా 69లో వచ్చినటువంటి అణిచివేత ఆన్స్లాట్ మనం చూసాం. శ్రీకాకుళం ఆన్స్లాట్ చూసాం. అలా ఎమర్జెన్సీలో వచ్చినటువంటి ఆన్స్లాట్ దేశవ్యాప్తంగా కూడా పోరాడేటువంటి వాళ్లను, ప్రజాస్వామిక సెక్షన్స్ ను, కమ్యూనిస్టు విప్లవకారులను ఎట్లా ఆన్స్లాట్ అంటే ఇక ఈ హత్యాకాండ అనేటువంటిది మనం చూసాం. ఈసారి వచ్చినటువంటి ఆన్స్లాట్ ఇది పూర్తిగా చుట్టివేత ఎన్సర్కిల్డ్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన ప్రభుత్వాలు ఈ కొత్తగా బీజేపీ ప్రభుత్వమే కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఈ రాజకీయమైనటువంటి వైఖరి అనేటువంటిది అణిచివేత అనేటువంటి వైఖరే కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా? వాళ్ళ అదనంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు ఉండేటువంటి లక్షణం మతం అనేటువంటి ఆస్పెక్ట్ ఉన్నది, భావజాలానికి సంబంధించిన సమస్య ఉన్నది. దేశాన్నంతా కూడా కాషాయీకరణ చేసేటువంటి ఒక రాజకీయ వైఖరితోనే ఈ ఆన్స్లాట్ అనేటువంటిది కొనసాగిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో ఒకటి భావజాలం, హిందూ భావజాలం, దాంతోపాటు కార్పొరేటీకరణ, ఈ రెండింటిని జోడిస్తూ ఇవాళ అభివృద్ధి అనే పేరు మీద అనేకమైనటువంటి ప్రజలను డిస్ప్లేస్ చేసేటువంటి రాజకీయ వైఖరి ఉన్నది. ఎలా ఖనిజ సంపద, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా కొల్లగొట్టడానికి కార్పొరేట్ శక్తులకు ఆదివాసీ ప్రాంతం అంతా కూడా కట్టబెట్టేటువంటి వైఖరితోనే, ఒక రాజకీయ పరమైన నిర్ణయంతోనే ఇవాళ కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాద శక్తులకు ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఈ దుర్మార్గమైనటువంటి హింసాకాండ సాగుతున్నది అనేటువంటిది స్పష్టమైనటువంటిది. అందుకొరకు ఈ మారేడుమిల్లి ఇన్సిడెంట్ కూడా పట్టుకొని కాల్చి చంపిన సంఘటనలు. ఎందుకంటే మనం స్పష్టంగా ఉన్నది, దానికన్నా ముందే అనేక వార్తలు వచ్చాయి, అనేక పట్టణాల మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక సేఫ్టీ, ఒక షెల్టర్ అనేటువంటి యాంగిల్లో, లేకపోతే హెల్త్ అనేటువంటి యాంగిల్లో ఎక్కడో చాలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టుకొని ద్రోహుల ద్వారా పట్టుకోబడి తీసుకుపోయి మారేడుమిల్లి సంఘటనగా దీన్ని చెప్తున్నారు. ఈ సంఘటన మాడ్వి ఇడ్మా మరి ఇతర సహచర కామ్రేడ్స్ అంతా కూడా చంపబడినటువంటి పద్ధతి అంతా కూడా పట్టుకొని కాల్చినటువంటిది స్పష్టంగా ఉంది. ఆదివాసీ ప్రాంతం అంతా దేశవ్యాప్తంగా కూడా మాడ్వి హిడ్మా గురించి వాళ్ళ గత చరిత్రను ఒకసారి తిరగదోడేటువంటి పరిస్థితి ఉన్నది. బిర్సా ముండా మనకి ఇలా జ్ఞాపకం వస్తున్నాడు, కొమరం భీం జ్ఞాపకం వస్తున్నాడు, ఇవాళ ప్రభుత్వాన్ని, రాజ్యాలను ప్రశ్నించినటువంటి అల్లూరి మన జ్ఞాపకం వస్తున్నాడు, భగత్ సింగ్ జ్ఞాపకం వస్తున్నాడు. పోరాడినటువంటి వాళ్ళందరూ ఈ చరిత్రను తమ రక్తంతో ధారపోసి చరిత్రను సృష్టించిన వాళ్ళను, చరిత్ర నిర్మాణం చేసినటువంటి వాళ్ళను
ఒక పోరాట యోధులందరినీ మనం జప్తి చేసుకుని నెమరు వేసుకునేటువంటి ఒక రాజకీయ పరిస్థితి ఇవాళ మనం ఉన్నది. అంటే వీళ్ళ త్యాగాలు అనేటువంటివి వృధా అయ్యేటువంటిది కాదు. ఇలా ఈ త్యాగాల యొక్క చరిత్ర అనేటువంటిది, ఈ రక్తం దారపోసినటువంటి చరిత్ర ఖచ్చితంగా చరిత్రను ముందుకు నడిపేటువంటి చరిత్రగానే ముందుంటుంది. ఎందుకంటే ఇవాళ చంపబడినటువంటి వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉన్నది. 40-50 సంవత్సరాల చరిత్ర, 30-40 సంవత్సరాలు అడవిలో ఉండి ఆదివాసీలను ఆర్గనైజ్ చేసి అక్కడ ప్రజల జీవితాలను మార్చి జీవన ప్రమాణాలు పెంచేటువంటి దిక్కు, చైతన్యం దిక్కు, ఒక కొత్త ప్రపంచం దిక్కు, ఒక విముక్తి అనేటువంటి ఆలోచన దిక్కు తీసుకెళ్లినటువంటి పోరాట యోధులు. అలాంటి పోరాట యోధులను మనం చూస్తాం. అలాంటి పోరాట యోధుల యొక్క కృషి అనేటువంటిది మనం తగ్గించలేం. ఇలా ఈ ఎన్కౌంటర్స్ అన్ని కూడా వివిధ పీరియడ్స్ లో, వివిధ ఆన్స్లాట్స్ లో వచ్చినటువంటి ఎన్కౌంటర్స్ అన్ని కూడా చరిత్రలో పట్టుకొని కాల్చిన 90% పైన పట్టుకొని కాల్చినవి. ఎదురెదురు ఘర్షణ జరిగి ఎదురెదురు సంఘటనలు జరిగినప్పుడు అది వేరు వైఖరి ఉంటుంది. కానీ ఇలాంటి కొన్ని ఘటనలు ఇలా ముందుకు వస్తున్నటువంటి ఘటనలు ఒక విషాదంగా ఉన్నది. ప్రజలందరూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలందరి యొక్క ఆవేశం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇలా ఢిల్లీలో వీధుల్లోకి వచ్చి హిడ్మా యొక్క వీరోచిత సాహస జీవితాన్ని ఎన్లైట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొత్త జనరేషన్ వాళ్ళు ఆలోచిస్తున్న స్థితి అంటే రేపు చరిత్ర గతి అనేటువంటిది మళ్ళీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే మనం స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఈ ఈ సంక్షోభంలో కూడా అనేకమైనటువంటి అపసవ్యతలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళంతా డీవియేషన్స్, ఇలా చరిత్ర ముందుకు పోదు అనేటువంటి పద్ధతుల్లో, వెనక్కు చూసేటువంటి పద్ధతుల్లో, ఇక మాతో ఏం కాదు అనేటువంటి చేతులెత్తేసేటువంటి ఒక ధోరణులు ఏవైతే వచ్చినాయో, పోరాటంలో త్యాగాలు చేసి హిరాయిస్టిక్ గా తమ జీవితాన్ని అంకితం చేసిన ధోరణి, ఒక దిక్కు లూకుబాటు ధోరణులు ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. 2 రకాల ధోరణుల మీద దేశంలోని మధ్యతరగతి వర్గం భిన్నమైనటువంటి పద్ధతుల్లో రకరకాల రాజకీయ చర్చ ఇవాళ సాగిస్తున్నటువంటి ఒక క్రమం. అయితే మరి దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇలా ఉత్పత్తి సాధనాలు దేశంలో ఉన్నటువంటి అంతరాలు ఎట్లా ఉన్నాయి? ఇలా ముడి షా దగ్గర ప్రత్యామ్నాయం అనేటువంటిది ఉందా? రైతాంగం 14 మాసాలు సమ్మె చేశారు, రోడ్డును బైఠాయించారు, 3 చట్టాల మీద పోరాడినారు. కానీ హామీ ఇచ్చిన ఇప్పటికీ కూడా అమలు జరగని పరిస్థితి ఉంది. ఎస్కేఎం నాయకత్వం ఈనాటికి ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇలా లేబర్ కోడ్, కార్మిక వర్గం, కోట్లాది కార్మిక వర్గం యొక్క నిజ జీవితం ఇవాళ 26 నుంచి రోడ్ల మీద వాళ్ళ జీవితాలు ఏంటి? ఈ సమస్యలకు రాజకీయ పరిష్కారం ఎక్కడున్నది? ఇలా ఈ దేశంలో ఒక క్యాస్ట్ ఫ్యాక్టర్ ఈ దేశంలో ఉన్నది, అస్తిత్వ సమస్యలు ఉన్నవి. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి దేశంలో ఎలా డీవియేషన్ ఆలోచనలు, పోరాటంలో ఏమి మార్పులు తీసుకురావాలి, రూపాలు ఏం మార్చాలి, ప్రజలను అంచనా వేసుకునేటువంటి విషయాలు ఎట్లుండాలి, ఎత్తుగడలు ఎట్లా ఉండాలి అనేటువంటిది. కానీ లక్ష్యం యొక్క టార్గెట్ ఈ వ్యవస్థను మౌలికంగా మార్చాలనే రాజకీయ వైఖరి అనేటువంటి దానిలో డీవియేషన్స్ వచ్చినటువంటి నాయకులు, చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, ఆ చరిత్ర ఇవాళ తిరగ రాసుకున్నటువంటి చరిత్ర చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వేణుగోపాల్ మేము పనిచేసిన జిల్లా, మా జిల్లాకు సంబంధించినటువంటి ఆయన సిరిసిల్లలో పాలిటెక్నిక్ చదివినప్పుడు ఉద్యమాలలో ఉన్నట్టు ఇదా భాగం మేము కలిసి పనిచేసినాం. కోటేశ్వరరావుతో మేము కలిసి పనిచేసినాం. ఒకే ప్రాంతంలో ఒక గ్రామంకే 2 వెళ్ళేవాళ్ళం. అలాంటి అనుభవం ఉన్నటువంటి, అలాంటి త్యాగాలు ఉన్నటువంటి ఒక దిక్కు కిషన్ జీ యొక్క త్యాగం ఒక దిక్కు ఉంటే, వేణుగోపాల్ డీవియేషన్
చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఖండించదగింది. అయితే అన్నిటినీ నిర్ణయించలేరు. చరిత్రలో ఈ అటు ఇటు ఈ ఊగిసలాటలతోనే చరిత్ర స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఊగిసలాట లేకుండా పోరాటాన్ని ముందుకెట్లా తీసుకెళ్ళాలి, ఏమన్నుంటే పోరాటం ముందుకెళ్ళాలి. దానికి సంబంధించిన మార్పులు, పోరాటం ఎట్లా, ఇంకా పోరాటంలో ఏమి మార్పులు తీసుకొచ్చి శత్రువును నిలబెట్టి యుద్ధం చేసే రాజకీయ వైఖరి, లేకపోతే అమీతుమి కాకపోతే చలనం అయితే జరగాలి, మార్పులు అయితే జరగాలి. భారత చరిత్ర అనేటువంటిది మార్చగలిగినటువంటి ఒక రాజకీయ చలనాన్ని మార్చే దిక్కు పోరాట శక్తులు ఖచ్చితంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నిరాశ అనేటువంటిది లేదు. సమస్య మార్క్సిజం యొక్క సమస్య ఏమిటి, పోరాటం యొక్క సమస్య ఏమిటి, ఆ పోరాటంలో ఉండేటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఎట్లా ఫేస్ చేయాలనేటువంటిదే ఉండాలా. ఈ ఎన్కౌంటర్స్ తోని చరిత్ర ఆగిపోదు. ఎన్కౌంటర్స్ చేసినంత మాత్రమే చరిత్ర ఆగకపోదు. చాలా మంది సూరపనేని జనార్దన్ చూసాం, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చూసాం, దాంతో పాటు నీలం రామచంద్రయ్య, రామనరసాయ, వీళ్ళందరూ ఉన్నారు. మావోయిస్టు సెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు అనేకము అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకొరకు త్యాగాలు అనేటువంటివి ఇంకా ఇంకా మనం చేయాల్సే ఉంటుంది. చరిత్ర ముందుకు నడవాల్సి ఉంటుంది. నిరాశావాదంతో మనం ఆలోచించాల్సిన సబ్జెక్టే లేదు. కానీ కొన్ని సంఘటనలు బాధేస్తాయి. అయినా మనం తిరిగి పునరాలోచించి చరిత్రను ముందుకు ఎట్లా తీసుకెళ్లాలా, పోరాటంలో మలుపులు ఎట్లా తీసుకెళ్లాలా. ఇలా ప్రజలందరినీ ఒక దిక్కు వెళ్తున్నారు. ఆ ప్రజల్లో వచ్చినటువంటి ఒక నయావలస ధోరణులు కానీ, ఆ ప్రజల్లో వస్తున్నటువంటి పాలక వర్గాల పట్ల భ్రమలు కానీ, ఈ ఎకనమిజం కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఏదైనా భ్రమలు ఉంటే వాటిని ఎట్లా తొలగించాలనేటువంటి రాజకీయ ఎత్తుగడల్లో మరింతగా గతంలో పట్టించుకోని విషయాలన్నింటినీ కూడా ఇలా పట్టించుకొని దాన్ని సరిచేసి పోరాటాల్లో ఒక సరైనటువంటి దిశతో వెళ్ళాలి. ఇలా కమ్యూనిస్టు విప్లవకారులంతా ఒక్క తాటి మీద లేరు. ఒక్క తాటి మీదకి రావాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆ కమ్యూనిస్టు విప్లవకారుల మధ్యన కూడా కాన్సెన్సస్ చర్చ, యూనిటీ కాకపోతే కనీసం దగ్గర వైషమ్యం లేకుండా, గీత లేకుండా, ఘర్షణ లేకుండా మరింతగా కలిసి ఈ స్థితిని మార్చాలా. మన ఆలోచనను, మన సిద్ధాంతాన్ని మరింతగా ఎట్లా అడ్వాన్స్ చేద్దాం, దీన్ని రాజకీయంగా ఎట్లా ముందు తీసుకుపోదాం అనేటువంటిదే. నక్సల్బారి దెబ్బతిన్నది, దాని నుంచి లేస్తాను. శ్రీకాకుళం దెబ్బతిన్నది, దాని నుంచి లేస్తాను. అనేక పోరాటం దేశంలో వచ్చినాయి, అన్నిటి నుంచి లేస్తేనే మనం అనుభవం గడించుకుంటున్నాం. మనం మరింత మన లైన్కు పదును పెట్టి ఈ లైన్ను మరింత సమరశీలంగా, ఆబ్జెక్టివ్గా, ప్రజలకు దగ్గరగా, ప్రజలందరినీ కదిలించేటట్టుగా మరి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే కమ్యూనిస్టు విప్లవకారుల కర్తవ్యం. హిడ్మా కానీ, నంబాల కేశవరావు కానీ, మరణించినటువంటి అమరులు, కగార్ బయట కానీ మరణించినటువంటి అమరవీరులందరినీ కూడా మనం మరణం చేసుకుంటాం, జ్ఞప్తి చేసుకోవడం అనేటువంటిది మరింత పోరాటాల దిక్కు, మరింత త్యాగాల దిక్కు, మరింత మన లైన్ను పదును పెట్టి మన ప్రజలందరినీ కూడా కూడగట్టడానికి, మరింత మనం ఐక్యం కావడానికి. మనం ఐక్యమైతే ప్రజలకు విశ్వాసం వస్తుంది. ప్రజలకు విశ్వాసం వస్తే పోరాటాల్లో సరికొత్త పోరాటాలు రంగం మీదకి వస్తాయి. ఆ పోరాటాల నుంచి భావం భౌతిక శక్తిగా మారుతుంది. ఆ భావం భౌతిక శక్తే ఒక రాజకీయ చరిత్రను మారుస్తుంది. మనం నమ్ముకున్న విశ్వాసాలు అడ్వాన్స్ అవుతాయి అనేది నేను భావిస్తూ మరొకసారి హిడ్మా మరియు కేశవరావు, దాంతో పాటు గాజర్ల రవి, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రరెడ్డి మరియు నాకు తెలిసినటువంటి ఇతర కామ్రేడ్స్ అందరికీ కూడా మరొకసారి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.